2018 సంవత్సరంలో అమ్మవారిని 2018 ఏప్రిల్ 24 నుంచి 28వ తారీఖు వరకు అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించాము. అప్పటి నుండి అమ్మవారు ఇక భక్తులంటే విపరీతంగా భక్తులు మీరు చూస్తూ ఉన్నారు, కన్నుల నిండా మీ ఛానల్ వాళ్ళందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి కోరికలు చిన్న ముడుపు కట్టుకుంటే అయిపోయి అమ్మవారు ఆ ముడుపుతోనే కోరికలు తీర్చుతుంది. కాబట్టి ఇంత శక్తివంతమైన అమ్మవారు మాకు తెలిసి మరి ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా లేదు. అమ్మవారు 2016 సంవత్సరంలో మేము పోషమ్మ ప్రతిష్టా కార్యక్రమం మొదలు పెట్టుకున్న సందర్భంలో మాకు ఇక్కడ వీరభద్ర స్వామి నుండి ఈ భూదాత చిన్న నరసింహారెడ్డి అని వీరి వాళ్ళ కొడుకు వారు ఇక్కడ ఒక విగ్రహం ఉంది, దాన్ని కూడా ప్రతిష్ట చేయాలని మాకు చెప్పడం జరిగింది. మేము ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చి ఈ వీరభద్ర స్వామిని కదిలించే క్రమంలో ఒక అరగజం లోపు మట్టి తీసి మరీ సరిదిద్దామనే క్రమంలో మరి అమ్మవారు మాకు స్వయంగా మానసాదేవి, అపురూప లక్ష్మి అనే దేవతలు స్వయంగా దొరకడం జరిగింది. ఇది ఎట్లా నిర్ధారణ ఏంటంటే అయ్యగారు శ్రీనివాస్ శర్మ అని కరీంనగర్లో ఉంటాడు, ఆయన పెద్దయ్య గారు చిన్నయ్య గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆయన అమ్మవారి విగ్రహాలు మాకైతే ఎప్పుడైతే దొరికినాయో ఆయన కారులో స్పృహ కోల్పోయి ఒక 5 నిమిషాలు స్పృహ కోల్పోయాడు. ఇక్కడ ఏదో జరుగుతుందని వచ్చి ఆయనే వచ్చి మళ్ళా మేము కడుగుతూ ఉంటే దరదర బంగారు వారంలో అమ్మవారు మెరుస్తూ ఉన్నది.
అమ్మవారు మానసాదేవి అమ్మవారు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా లేదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్లో ఉంటుంది, మళ్ళీ ఎక్కడ కూడా ఉండదు. మీ ఆలయం కట్టుకుంటే ఎక్కడికో పోతుందనే ఆయన సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పంతోనే ఈరోజు మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక 9 నెలల ఒక రోజులో అమ్మవారికి ఏంటంటే ప్రతీక, మన పిల్లలు అంటే చాలా ఇష్టం. ప్రతీక 9 నెలల ఒక రోజులో అమ్మవారు ఆలయం పూర్తి అయిందంటే మరి ఆమె సంతానానికి ప్రతీక కాబట్టి ఆ గర్భాల నుంచి ఎట్లయితే బయటపడ్డదో ఆ రోజు 9 నెలల ఒక రోజులో అమ్మవారు పూర్తి ఆ ఆలయం నిర్మించుకొని మరి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా చేసుకొని ఇప్పటికీ 6వ సంవత్సరం పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలో మా అమ్మవారు ప్రతిష్టా కార్యక్రమాలు, మన వార్షికోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాము. ఈ ఆలయంలో ఏది చేసినా కానీ అత్యద్భుతంగా ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా మీరే చూస్తా ఉన్నారు. ఇక్కడ శ్రీచక్రం ఈ ఇంత వేరు రూపంలో ఎక్కడ కూడా ఉండదు, దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ఏమైనా చిన్నవి ఉంటాయి తప్ప ఇంత పెద్ద రూపంలో 16,000 కిలోమీటర్లు మేము ఒకటే కారులో, మా అయ్యగారు నాగసాయి శర్మ గారని అప్పుడు ఉండే, ఆయనే స్వయంగా 16,000 కిలోమీటర్లు తిరిగి అక్కడ మా అమ్మవార్ల కింద తాకించుకొని అమ్మవారి కింద ఆ యంత్రాలన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ ప్రతిష్టా కార్యక్రమాలు 18 శక్తిపీఠాలు తిరిగి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ ప్రతిష్ట ఎప్పుడైతే జరిగిందో ఇంకా అప్పటి నుంచి ఇంకా విపరీతంగా జనము మీరే చూస్తూ ఉన్నారు లైవ్ లో. అందరూ కూడా భక్తులు కోరికను కోరడమే వెంబడే, ముడుపు కట్టుకున్నాము వెంబడే ఇక్కడ మరి అమ్మవారు కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ఇంత జనం వస్తా ఉన్నారు. వారికి తగ్గట్టు కూడా మేము కూడా ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా మా అమ్మవారు ఇప్పటికి కూడా మేము డబ్బులు అయితే మా చేతుల్లో లేవు, అమ్మవారు తెప్పిస్తా ఉన్నది. అమ్మవారు అంతా ఇక్కడ కూర్చుండి ఆమె చూస్తూ ఉన్నది. 100% అమ్మవారి సేవతోని, అమ్మవారి భక్తితోనే, అమ్మవారితోనే మా గొప్పతనం ఏమీ లేదు. మేము ఒక సేవకులుగా పనిచేస్తూ ఉన్నాం.